మీరు చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి. ప్యాలెస్ కవర్ చేశారు, కనపడకుండా షీట్ వేశారు. ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదా అమెరికా ప్రెసిడెంట్ తెస్తాడేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలి. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు, పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషి కొండకు కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్ర దెబ్బలు అవన్నీ అయిపోయినాయి. అవేం కనపడవు ఇప్పుడు, లేవు కదా, అన్ని పోయినాయి కదా, అయిపోయినాయి, మింగేశారు అవన్నీ. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంతా రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి. భూమిలో వచ్చే మార్పులు కానీ ఆ పర్టికులర్గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి. అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. సో నెక్స్ట్, ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ భూములు ఎవరైనా కొట్టేసినా, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది. చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. 2, ఖనిజ సంపద, భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి. అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా లాగేసుకుంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి. ముందుకు రండి, ధైర్యంగా మీకు ఇప్పిస్తాం. యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఇది 2వది. 3వది, ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల? ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ. మా ఆఫీసులో ఇంత డేటా లేదు. ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో నేను వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు. ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది. అరాచకాలు చాలా జరిగాయి. ఎక్కడ పోయినా నా కొండలు చూస్తే చాలా బాధేసింది, గుండెలు పిండేసేంత బాధపడ్డా. రిషికొండే కాదండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమం చేస్తున్నా జనసేన కానీ కమ్యూనిస్టులు కానీ మిగతా పార్టీలు తెలుగుదేశం కానీ ఏ విధంగా దాన్ని భూతద్దంలో ఒక బూతులాగా చూపించాలి, ఏదో రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నట్టు చూపించాలి అనేది మనం గత 3.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తూనే వస్తున్నాం. కానీ ప్రతిసారి కూడా ఏదైతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నాయో అది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. ఏది చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేదే చేస్తారు అని అనునిత్యం నిరూపణ అవుతున్నా కూడా వాళ్ళు అది కొనసాగించడం అనేది దురదృష్టకరం. అండ్ నిన్నలా మొన్న మీరు చూశారు, ఇప్పటంలో కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు, ఏ విధంగా రౌడీలాగా కారు మీద సర్ర బుర్రనొచ్చి మనుషుల ప్రాణాలను కూడా భయభ్రాంతులు చేసే విధంగా
మరి ఆ కార్లన్నీ కూడా వెళ్ళటం మనం చూసాం. ఆ ప్రాంతానికి వెళ్ళి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసేశారు, నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్ చేస్తారు అని ఈనాడులో కూడా ఫ్రంట్ పేజీలో రాయటం మనం చూసాం. నిన్ననే మనకి హైకోర్టు ఏ విధంగా చీవాట్లు పెట్టి న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. అసలు న్యాయబద్ధంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ కూడా దానికి ఓకే అన్న తర్వాతే రోడ్లు వెడల్పు చేయడానికి వాళ్ళు ఆక్యుపై చేసిన దాన్ని గోడలు నిర్మూలిస్తున్నారు తప్ప మరొకటి లేదు అని కోర్టు కూడా తెలుసుకున్న తర్వాత ఎవరైతే కోర్టుని తప్పుదారి పట్టించాలనుకున్నారో వాళ్ళు 14 మందికి మనిషికి 1,00,000 చొప్పున ఏ విధంగా జరిమానా విధించిందో కూడా మనం చూస్తున్నాం. మరి ఈరోజు రాసిన ఫ్రంట్ పేజీ మరి ఏం చేయాలి, వాళ్ళ మీద ఏ విధంగా వాళ్ళని బుద్ధి చెప్పాలో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్కి కానీ పేపర్లలో ఫ్రంట్ లైన్లో విషం చిమ్మిన వాళ్ళని ఈరోజు మళ్ళీ అది రిషికొండలో ఆల్రెడీ టూరిజం ఉంది. ఆ టూరిజాన్ని మరింత డెవలప్మెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగిస్తే అక్కడ ఏదో జరిగిపోతుంది అంటే మరి కోర్టుల డైరెక్షన్లోనే మీరు కోర్టులో వేసిన తర్వాత కోర్టుల డైరెక్షన్లోనే ఏం చేస్తున్నారో వాళ్ళు తెలుసుకొని ఎలా చేయాలి, ఇంకేం చేయొచ్చు చేయకూడదని కోర్టు చెప్పిన విధానంగానే ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే కోర్టుల్ని కూడా అనుమానపడే విధంగా, కోర్టుల్ని కూడా అవమానించే విధంగా ఈరోజు జనసేన కానీ కమ్యూనిస్టులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి మాట్లాడటం అనేది వాళ్ళ ఉనికి కోసమే, అంతకన్నా ఇంకొకటి కాదు. ఇప్పటికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పినా వీళ్ళకి బుద్ధి రాలేదు అంటే భవిష్యత్తులో వీళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా ఈ రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఉన్న సిచ్యువేషన్లో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన చంద్రబాబు నాయుడు నుంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడాలి అంటే ఒకే చోట లక్షలాది కోట్ల రూపాయలని వెచ్చించి అమరావతిని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్ తరాలు అటు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర మళ్ళీ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి 3 ప్రాంతాల్లో 3 రాజధానులను తీసుకురావాలని అందుకు అనుగుణంగా 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తుంటే ఏదో ఒక విధంగా వీళ్ళు మరి కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా చేయటం అనేది మనం చూస్తున్నాం. వీళ్ళు చేసేదానికి నిదర్శనం మొన్న పాదయాత్రే స్పష్టంగా కనిపిస్తుంది. రైతుల పాదయాత్ర అన్నారు, దాంట్లో TV5 నాయుడు గారు పాదయాత్ర చేశాడు. మరి ఆయన ఎలాంటి రైతో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అన్ని పార్టీల వాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, రైతుల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టుల్లాగా వాళ్ళు ర్యాలీలు చేయటం కోర్టు కూడా తెలుసుకొని ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు ఐడి కార్డుతో మీరు పాదయాత్ర చేయాలి అంటే ఆ పాదయాత్ర గాల్లో కలిసిపోయింది. అంటే అక్కడ రైతులు లేరు, కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం, పెయిడ్ ఆర్టిస్టులు, రైతుల ముసుగుల్లో ఈరోజు రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలి. కాబట్టి ఒకే చోట వాళ్ళు ల్యాండ్లు కొనుక్కున్న చోట వాళ్ళు బినామీలు బాగుపడే విధంగా అభివృద్ధి చేయకపోతే ఈ రాష్ట్రాన్ని మేము నాశనం చేస్తామని కంకణం కట్టుకున్నారనేది మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. అండ్ ఈరోజు ఈ రిషికొండ ఇష్యూ కూడా అలాగే జరుగుతుంది. సో ఎవ్రీ డే ఏదో ఒక విషయాన్ని ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టాలనుకుంటున్నారు. దేవుడి వల్ల ఈరోజు సోషల్ మీడియా యాక్టివ్గా ఉండటం వల్ల ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఎందుకు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు ఇమీడియట్గా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ అపోజిషన్ ఏదైతే జగన్ గారి మీద విషం చిమ్ముతుందో అది ఎప్పటికప్పుడు పటాపంచలై వాళ్లే ఫూల్స్ అవుతున్నారు. కడిగిన ముత్యంగా